కీర్తనల గ్రంథము 94 అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడండి. ఏమని? యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అంటే ఇక్కడ దేవుడే ఎందుకు శిక్షించాలి? ఏంటి? దేవుని నీ ధర్మశాస్త్రము అని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము. అంటే నీ వాక్యమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అంటే దేవుడు శిక్షిస్తాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుని వర్లారా. అదేవిధంగా ఇక్కడ ధర్మశాస్త్రము అనగా వాక్యాన్ని కూడా దేవుడు బోధిస్తాడు. అంటే దేవుడు బోధించినప్పుడు వినాలి. మొదటిగా వినాలి, విశ్వసించాలి. విని విశ్వసించి దేవునికి విధేయత కలిగి జీవించిన నాడే మనము ధన్యులమవుతామండి. అంటే దేవునికి మనము విధేయత కలిగి ఉండాలి అని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. ఏమని? యెహోవా నీవు శిక్షించువాడు. శిక్ష అనేది ఎవరికి వేస్తారండి? శిక్ష అనేది ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తికి శిక్ష అనేది పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు నరులను ఎందుకు శిక్షించాలి? అసలు దేవుడు ఎందుకు శిక్షించాలి అంటే, మనము మనిషి మరణించిన తర్వాత వెళ్ళబోయే మరో లోకం అనేది ఉంది. అక్కడ పాతాళము అనేది ఉంది. అయితే మనము ఆ పాతాళంలోనికి జారిపోకుండా మనలను శిక్షిస్తాడు. ఇక్కడ శిక్ష అనేది ఉంటుంది తప్పు చేసినప్పుడు. అంటే మనము ఈ లోకంలోకి వచ్చాము, తండ్రి దగ్గర నుంచి మనము ఈ లోకానికి వచ్చినప్పుడు మనము తండ్రి చిత్త ప్రకారం మనం నడవాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిగా మనం ఉండాలి. అంతేగాని ఈ లోక పరంగానే ఈ లోక జ్ఞానంతో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనము ఆలోచన చేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు మనము ఎక్కడ తప్పు త్రోవలో అనగా చెడు మార్గంలో నడుస్తామో అని దేవుని నుండి మనం తొలగిపోయినప్పుడు దేవుడు మనకి శిక్షిస్తాడు. శిక్ష అనగా గద్దింపు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. తన వాక్యాన్ని మనకి బోధిస్తూ ఉంటాడు. అసలు దేవుడు మనకి శిక్ష అనేది ఎందుకు వెయ్యాలి అనేది ఆలోచించినట్లయితే దేవుని వర్లారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఎందుకు మనము ఇక్కడ శిక్షించబడుచున్నాము అని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుందంటే, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారని మాటలు. అయితే మనము తీర్పు పొందిన ఎడల, తీర్పు అనేది ఉంటుంది. ఒకానొక రోజు తీర్పు అనేది ఉంటుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత తీర్పు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఆ తీర్పు మనుషులకే కాదంట, లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు. అంటే మనకి చనిపోయిన తర్వాత శిక్ష అనేది కలగకుండా ఉండాలంటే ఇక్కడ మనము ప్రభువు చేత శిక్షించబడాలి. ఎందుకంటే మనం చేసిన అపరాధములను, పాపములను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి మరణించడం అనేది జరిగింది మన పాపాల నిమిత్తము. అయితే మనకి ఇక్కడ శిక్ష అనేది ఉంటుంది. దేవుడు గద్దిస్తూ ఉంటాడు. దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షను మనము స్వీకరించాలి. ఇక్కడ దేవుడు శిక్షించినప్పుడు మనము ఆ శిక్షని భరించాలి. ఎందుకంటే ఒకానొక లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదండి. కాబట్టి ఇక్కడ ప్రభువు శిక్షకు మనము లోబడేవారిగా ఉండాలి. ఇక్కడ ప్రభు చేత శిక్షించబడుచున్నాం కాబట్టి మనము ఆ శిక్షను, అంటే దేవుడు వేసే శిక్షను మనము తృణీకరించకూడదు అని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అయితే ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. అంటే ప్రభువు శిక్ష అనేది వేస్తాడు, కానీ నువ్వు తృణీకరించవద్దు. తండ్రి తన కుమారుని కొట్టినప్పుడు కుమారుడు తన తండ్రిని నన్ను కొట్టాడు, తిట్టాడని తన తండ్రిని తృణీకరించి తన తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆ కుమారుడు యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఆ కుమారుడు తన
తన జీవితంలో చాలా కోల్పోతాడండి. ఎందుకంటే కుటుంబాన్ని కోల్పోతాడు, తల్లిదండ్రులని కోల్పోతాడు. కాబట్టి తండ్రి వేసే శిక్షను తృణీకరించకుండా ఆ శిక్షకు లోబడినప్పుడే ఆ కుమారుడు భవిష్యత్తులో బాగుంటాడండి. ఇక్కడ వాక్యం మనకి ఏమని సెలవిస్తుందని మనం చూసినట్లయితే, ఇక్కడ నా కుమారుడా, ప్రభువు వెయ్యి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. గద్దింపు, ఇక్కడ ప్రభువు నిన్ను గద్దించాడనుకో, ఆ గద్దింపుకు విసుక. అసలు విసుగు అనేది నీకు రాకూడదు. చాలామంది ప్రతి విషయంలో విసుక్కుంటూ ఉంటారు. ఏంటి, తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ, తల్లిదండ్రులకి ఏదన్నా చిన్న పని చెప్పినా కానీ, తల్లిదండ్రుల బిడ్డలకు పనులు చెప్పినా కానీ విసుక్కుంటూ ఉంటారు. ఏదైనా పని చేయడానికైనా కానీ, మాట సాయం చేయడానికైనా విసుక్కుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఈ విసుగు అనేది ఉండకూడదు. ఎలాగ ఉండాలంటే సాత్వికంతో ఉండాలి. మనము దీన మనసు కలిగి మనము ఉండాలి. ఆ శిక్షను ఒకవేళ మనకు ఏంటి, ఆయన మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు మనం లోబడాలి. తల్లిదండ్రులు బిడ్డలను గద్దించినప్పుడు బిడ్డలు తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాలి, ఆ గద్దింపుకి లోబడాలి. లేకుంటే తల్లిదండ్రుల గద్దింపుకు లోబడకుండా అవిధేయత చూపించే పిల్లలు చాలామంది ఉన్నారు. కానీ అట్టివారిగా మనము ఉండకూడదు అని ఇక్కడ దేవుని వాక్యం అనేది సెలవిస్తుంది. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఏంటండి, ప్రభువు ఎవరికి శిక్ష వేస్తున్నాడు అని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది అంటే, ప్రభువు తాను ప్రేమించు వానిని, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. స్వీకరించు అంటే దేవుడు ఇష్టపడే మనిషిని దేవుడు ఇక్కడ శిక్షిస్తాడు. అంటే దేవుడు ప్రేమించిన మనుషుడు ఆ గద్దింపుకు లోబడతాడు కాబట్టి దేవుడు వారిని శిక్షిస్తాడు అని ఇక్కడ వాక్యం అనేది మనకి సెలవిస్తుంది. అందుకనే కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవుడు గద్దింపు ద్వారా ఒక హెచ్చరిక అనేది చేస్తాడు. ఒక తండ్రికి తన కుమారుడు అంటే చాలా ఇష్టము. ప్రేమించిన అంటే ఇష్టమైన కుమారున్న తండ్రి దండిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఏంటి, తనకు కుమారుని అంటే తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. హెచ్చరికను మర్చేవారిగా ఉన్నారు. కానీ దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు మనము లోబడాలి. శిక్షించినప్పుడు మనము స్వీకరించాలి. ఆ శిక్షకు మనము లోబడాలి. ఆ గద్దింపునకు మనము లోబడినప్పుడు దేవునికి ఇష్టలుగా మనం ఉంటాము. దేవునికి మనం విధేయత కలిగి జీవించాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే యోబు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఎవరంటండి, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకుము. దేవుడు గద్దించినప్పుడు మనుషుడంట ధన్యుడంట. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించకూడదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు, నాకేంటి ఇన్ని కష్టాలేంటి, ఇన్ని శ్రమలేంటి అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకి ఈ శిక్ష అనేది, గద్దింపు అనేది ఎప్పుడు మనకు వస్తుందంటే, మనము దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టినప్పుడు, దేవునిలో ఉండి మనము దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టినప్పుడు మనకి ఈ శిక్ష అనేది వస్తుంది. దేవుడు హెచ్చరికను చేస్తాడు. గద్దింపు అనేది గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ గద్దింపునకు మనము లోబడాలి. లోబడినప్పుడే మనము ధన్యులమవుతామండి. దేవుని తలంపుల్లోకి మనం ఉన్నాం కాబట్టి, దేవుని ప్రేమలో మనం ఉన్నాం కాబట్టి, దేవుడు మనల్ని గద్దిస్తాడు కాబట్టి మనము విసుకకుండా ప్రభువు శిక్షణ మనము తృణీకరించకుండా మనము అంగీకరించాలని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. 18వ వచనం మనం చూసినట్లయితే, ఆయన గాయపరిచి గాయమును
కట్టును. ఆయన గాయము చెయ్యును, ఆయన చేతులే స్వస్థపరచును. అంటే గాయపరిచేది దేవుడే, ఆ గాయాన్ని కట్టేది ఎవరు? దేవుడే. ఆ గాయము చేసింది దేవుడే. అయితే ఇక్కడ ఆయన చేతిలే స్వస్థపరుస్తున్నాయి, దేవుడే స్వస్థపరుస్తాడు. మనం ఎప్పుడైతే మనము తృణీకరించకుండా ఆ గద్దింపునకు మనం లోబడతామో, అంటే లోబడే స్థితి ఉండాలి. ప్రతి మనిషిలో కూడా దేవునికి విధేయత కలిగి లోబడాలి. లోబడకపోతే మనకి శిక్ష అనేది వస్తుంది. అందుకనే లోబడని వారి గురించి దేవుడు ఏం మాట్లాడాడంటే, యెషయా గ్రంథం 1 అధ్యాయము 2 వచనంలో దేవుడు ఆకాశంతోని భూమితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే తిరగబడే మనస్తత్వం మనలో ఉంటే తీసివేసుకోవాలండి. తిరగబడే మనస్తత్వం అనేది ఉండకూడదు. దేవునికి లోబడాలి. లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకి శ్రమ అనేది వస్తుంది. ఈ శ్రమ రాకుండా ఉండాలి అంటే లోబడాలి, దేవునికి మనము లోబడే వారిగా ఉండాలి అని ఇక్కడ మనకి వాక్యం అనేది సెలవిస్తుంది. అయితే యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయము 11 మనం చూసినట్లయితే, సహించిన వారిని ధన్యులనుచున్నాము కదా. అంటే సహించాలి, యోబు వలె సహనం కలిగి మనం ఉండాలి. ఓర్పు సహనము కలిగి ఉన్నప్పుడే మనము శిక్ష అనేది మనము అనుభవించడానికి ఉంటుందండి. మనకి ఓర్పు సహనం ఉండాలి. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, మనకి ఎటువంటి వ్యాధి బాధలు వచ్చినా కానీ మనము ప్రభు నుంచి తొలగిపోయే వారిగా ఉండకూడదు. మనము ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఈ సహనములోనే దాగి ఉన్నదండి ధన్యత అనేది, ఈ సహనములోనే దాగి ఉన్నది అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. సహనము, ఈ సహనము మనిషికి చాలా మేలు చేస్తుందండి. సహనము ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు యాకోబు యొక్క సహనమును గూర్చి, యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. మనము చాలాసార్లు యోబు గారి గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాము. కానీ యోబు గారి యొక్క యోబు గారిని చూస్తే ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏమిటంటే జాలి, కనికరము ఉన్నవి. ఆయనకు సహనం ఉంది, జాలి ఉంది, కనికరం ఉంది. ఇవి ఉన్నాయని మనం తెలుసుకున్నాం కాబట్టి మనము కూడా సహనం వహించి జాలి, కరుణ అనేవి మనలో అమర్చుకోవాలండి. ఈ జాలి, కరుణ అనేవి మనిషిలో అమర్చబడాలి. అంటే మనమే వాక్యాన్ని స్వీకరించి ఈ జాలి, కరుణ అనేది మనము అమర్చుకోవాలి. మనము సహనము కలిగి జీవించాలి అని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తుంది. అదేవిధంగా మనము చూసినట్లయితే యోబు గ్రంథము 33 అధ్యాయము